నిన్న మంగళవారం మే 20న మన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మొదటి హిందీ సినిమా వార్ 2 సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఇక టీజర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు ఈ టీజర్ని అని చూస్తే, ముందుగా హిందీ ఒరిజినల్ టీజర్ని 20 మిలియన్ మంది చూశారు మొదటి 24 గంటల్లో. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 20 మిలియన్ అంటే 2 కోట్ల మంది ఈ హిందీ టీజర్ చూశారు మొదటి 24 గంటల్లో. మంచి వ్యూస్ ఇవి. ఇక టీజర్ చూసిన వాళ్ళు లైక్ చేస్తారు. లైక్లో వచ్చేసి ఒక 6 లక్షల లైక్స్ అయితే వచ్చాయి. ఇక తెలుగు టీజర్, అదే సినిమా డబ్బింగ్ కాబట్టి ఒరిజినల్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ అయింది. తెలుగు టీజర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు హీరో కాబట్టి తెలుగులో మాత్రం పెద్దగా రాలేదు వ్యూస్. కేవలం 3 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. అంటే 30 లక్షల మంది మాత్రమే చూశారు తెలుగు టీజర్ని. ఇక తెలుగు టీజర్ చూసిన వాళ్ళు లైక్స్ పరంగా చూసుకుంటే లైక్స్ వచ్చేసి 3 లక్షల 2.5 లక్షల మర్చిపోయాను, బట్ తక్కువే వచ్చాయి వ్యూస్. ఎందుకంటే అందరూ ఒరిజినల్ చూస్తారు. నేను కూడా ఫస్ట్ ఒరిజినల్ చూశాను, హిందీ చూశాను, ఆ తర్వాత తెలుగు చూశాను, ఆ తర్వాత తమిళ్ కూడా చూశాను. అన్ని భాషల్లో మన జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తోనే ఉంది ఈ టీజరు. అండ్ మొదటి హిందీ సినిమా జూనియర్ ఎన్టీఆర్కి. అండ్ అక్కడ మెయిన్ హీరో హృతిక్ రోషన్. ఇది ఎందుకంటే వార్ 1 హృతిక్ రోషన్ హీరో, ఇప్పుడు వార్ 2. దాంట్లో వార్ 1లో విలన్గా టైగర్ ష్రాఫ్ చేశాడు. ఇప్పుడు వార్ 2లో మరి జూనియర్ ఎన్టీఆర్ హీరోనా విలనా అనేది క్లారిటీ లేదు. టీజర్ అయితే బాగుంది. అంటే రెగ్యులర్ మన యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ స్పై యూనివర్స్లో భాగంగా వచ్చిన సినిమా ఇది. అంటే 3 సినిమాలు సల్మాన్ ఖాన్తో తీశారు యశ్రాజ్ ఫిలిం స్పై యూనివర్స్లో. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, టైగర్ 3 3. ఒకటి షారుఖ్ ఖాన్తో తీశారు పఠాను 4. 5 వచ్చేసి మన హృతిక్ రోషన్తో వార్ 1 అండ్ టైగర్ ష్రాఫ్ విలను. ఇప్పుడు వార్ 2 6వ సినిమా. వార్ 2 హృతిక్ రోషన్ హీరో అండ్ మేబీ జూనియర్ ఎన్టీఆర్ విలన్ ఉండొచ్చు మోస్ట్లీ అని అనుకుంటున్నాను నేను. మరి చూడాలి. ఈ టీజర్లో అంటే బాగా ఉంది. అంటే సేమ్ మనకు హాలీవుడ్ సినిమాలు ఎక్కువ, ఎస్పెషల్లీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రెఫరెన్స్లు బాగా కనపడ్డాయి. గ్రాఫిక్సే కొంచెం గలీజ్గా, అంటే బాగాలే పెద్దగా గ్రాఫిక్స్. ఎస్పెషల్లీ హృతిక్ రోషన్ వస్తున్నప్పుడు పక్కన ఒక అది కుక్కనో నక్కనో తోడలో తెలియదు, కానీ ఆ గ్రాఫిక్స్ చండాలంగా ఉంది అది. కానీ మొత్తం టీజర్లో ఈ ఇద్దరు హీరోల కంటే కూడా నాకు పర్సనల్గా కేఆర్ అద్వానీ బికినీ షాట్ అదిరిపోయింది అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కేఆర్ అద్వానీ బికినీలో. అది మొత్తానికి టీజర్ ఎండింగ్లో ఇద్దరు హీరోలు తలపడేసి ఆ షాట్ బాగుంది టీజర్. అంటే ఇంకా రెగ్యులర్ యశ్రాజ్ ఫిలిమ్స్ మనం చూసాం, పఠాన్ చూసాం, టైగర్ చూసాం, వార్ 1 చూసాం కాబట్టి అలాగే ఉంటుంది. మరి ఈ సినిమాలో మనకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కనపడతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇది స్పై యూనివర్స్ కాబట్టి. పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ కనపడ్డాడు టైగర్ 3లో పఠాన్ క్యారెక్టర్లో షారుఖ్ ఖాన్ కనపడ్డాడు. బట్ హృతిక్ రోషన్ సినిమా వార్ 1లో వీళ్ళు ఎవరు కనపడలేదు. ఇప్పుడు వార్ 2లో మరి వీళ్ళిద్దరు కాకుండా వాళ్ళిద్దరు క్యామియోలు ఉంటాయి లేదో తెలీదు. బట్ టీజర్ అయితే బాగుంది. మనకు మంచి ఏమంటారు, మన జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలిసి ఇంతవరకు మనమన్నీ పాన్ ఇండియా సినిమాలే కానీ ఎక్కువ తెలుగులో తీస్తారు, హిందీలో డబ్ చేస్తారు. స్ట్రైట్ హిందీలో తీసిన హీరోలు లేరు. ఈవెన్ ప్రభాస్ కూడా అన్ని సినిమాలు తెలుగులో తీసి హిందీలో డబ్ అయినవి, ఒక ఆదిపురుష్ తప్ప, అది డైరెక్ట్ హిందీ సినిమా. జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఒక సినిమా RRRతో నార్త్లో బాగా పాపులర్ అయ్యాడు. ప్లస్ దేవరతో తెలుగు సినిమా డబ్ అయినా బాగానే కలెక్ట్ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ హిందీ సినిమా. సో నార్త్ మనకు గ్రీక్ గాడ్ మన హృతిక్ రోషను, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ మన జూనియర్ ఎన్టీఆర్. నార్త్ సౌత్ కలయికలో హిందీ డైరెక్షన్, హిందీ ప్రొడ్యూసర్లు, హిందీ మ్యూజిక్ డైరెక్టర్లు, హిందీ హీరోయిన్లు అంతా హిందీ. మరి మన ఈ సినిమా ఆగస్టు 14 రిలీజ్ అని టీజర్లో చెప్పేశారు కాబట్టి సో ఆ రోజు వరకు వెయిట్ చేయాలి. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, 1000 కోట్లు ఈజీగా రావాలి. జూనియర్ ఎన్టీఆర్ నార్త్ ఇండియాలో, హిందీ బాలీవుడ్లో జెండా పాతాలి. అది ఈ మన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున నిన్న వార్ 2 వచ్చింది. వార్ 2 టీజర్ వచ్చింది. హిందీ టీజర్కి వచ్చేసి 22 కోట్ల మంది చూశారు. తెలుగు టీజర్ని 30 లక్షల మంది మాత్రమే చూశారు. సో మీరు కూడా చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి చూడండి. మన జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ బాగుంది. బట్ లుక్సే నాకు పెద్దగా ఆనలేదు జూనియర్ ఎన్టీఆర్వి. హృతిక్ రోషన్ కటౌట్ ముందు జూనియర్ ఎన్టీఆర్ తేలిపోయాడేమో అనిపించింది, చాలా సన్నబడ్డాడు. అది ఓకే, బాయ్.